కుర్రాడు మీ కుర్రాడేనా? అన్నగారు అబ్బాయి సార్. తాటి నొక్కోకే చేస్తారా? అయ్యా తాటి మట్టకే చేస్తారు. ఇది కట్ చేస్తారా లేకపోతే దానికి ఇది పెడతారా? గెల కడతాం సార్. చెట్టి గోవ తీసి గోవకైనా దానికి మట్టకి కొండ కడతాం సార్. అదే అంటే మట్ట కడతారు. మట్ట కడతాం సార్. ఇంతకు ఇప్పుడు గోవ తీసి మట్ట కడతాం సార్. అదే చెట్లు బాగానే ఉన్నాయి ఇక్కడ. తాటి చెట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు తాటి చెట్లో బెల్లం తీయడం కూడా మానేసారా? మేము ఎప్పుడు వండలేదు సార్. మా సైడ్ మీ సైడ్ ఎప్పుడు తీయలేదు సార్. తాటి బెల్లం కూడా ఇలువ ఎక్కువ ఉంది సార్. కేజీ 300 అవును సార్. అంటే వీటికి ఏదో కొంత చేసుకుని ఏదో పనులు పోయి అది చేస్తున్నారు సార్. ఎన్నిసార్లు తీస్తారు ఇది? ఉదయం ఒకటి, ఇప్పుడు సాయంత్రం ఒకటి, ఉదయం ఒకటి, 3 పట్లు ఎక్కాలి సార్. 3 పట్లు గీయాలి సార్. ఉదయం గీసినప్పుడు కళ్ళు ఎప్పినట్టు గీస్తాం సార్. మళ్ళీ మధ్యాహ్నం 12-11 గంటలు పట్టు గీస్తాం సార్. మళ్ళీ 4 గంటల కానించి 5 గంటల లోపల మళ్ళీ గీస్తాం సార్. 3 గీతలు వస్తాయి, 2 పట్లు ఇస్తాం సార్. 2 సార్లు తీసుకుంటారు. ఎప్పుడు ఉదయం సాయంత్రం తీసుకుంటారు? అయ్యా ఉదయం సాయంత్రం. మధ్యాహ్నం కూడా ఇచ్చేసి సెట్ చేస్తారు. అయ్యా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉంటే ఇది కాదా? ఏమవుతుంది సార్. అది ఇప్పటికప్పుడు ఎంత సొక్క పుట్టి పడుతుంది కదండి. పడుతుంది కదా. పుట్టు పడినప్పుడు టైం ఎక్కువ కుండలో ఉంటే అది కళ్ళుగా తయారు కదా. అందుకేనండి. లేకపోతే ఈ పచ్చగా నీళ్ళగా అయిపోద్దండి. ఆ చుక్క పడడంలో నీ కళ్ళు తయారవుతుంది సార్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటే కళ్ళు కూడా కొంచెం కిక్ వస్తుంది. కిక్ వస్తుంది సార్. కైపు వస్తుంది సార్. కైపు రాదు. కత్తి మీదనట్టు నేరాగా ఉంటే రాదు కాబట్టి సార్. సాయంత్రం పొద్దుబాకు ముందు చేస్తారా? పొద్దుబాకు ముందు చేస్తాం సార్. మళ్ళీ పాము ఏమైనా ఉంటాయి కదా సార్. అవన్నీ బాధపడలేక. చెట్లు తాటి చెట్లు కనపడొస్తున్నాయి. ఉన్నాయి సార్. అక్కడ అలా ఉన్నాయి సార్. అక్కడ కూడా చాలా ఉన్నాయి. ఉన్నాయి సార్. ఈ ప్రైవేట్ భూముల్లో ఉన్నాయా? రైతు భూముల్లో ఉన్నాయండి, ప్రైవేట్ భూముల్లో ఉన్నాయి, చెరుగొట్లు ఉన్నాయి. చెరువు పక్కన మీరు ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు? నేను మీ గొర్రెలు నేను చేస్తున్నాను సార్. ఇలా గొర్రెలు ఉన్నాయి అలా అక్కడ చెట్టు అక్కడ మీరు చేసుకుంటే ఏం పట్టించుకోరా? పట్టించుకోరు సార్. అడగరా? డబ్బులు ఏం అడగరా? అడుగుతారండి కొంతమంది. ఎలాగెత్తామంటే ఇలాగెత్తాం 100, 50 ఇలాగెత్తుంటాం సార్. లేకపోతే కొంతమంది పోనీ కట్పడి గీస్తున్నారండి. మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ గుంట కిస్తీ కట్ చేశారు సార్. అవును అదే లేదు సార్, మీరు చేశారు. కిస్తులు పెట్టడం అవన్నీ పెట్టి లేనిపోయిన బాధలు పెట్టారు అన్ని. తమ్ముడు 5 లీటర్లు వచ్చిందా? ఎన్ని తీసావు? 4 కుండలు ఉన్నాయి సార్. ఉత్తి ఉన్నాయన్ని ఖాళీ సార్. మిగిలినది ఖాళీ. అయ్యా ఇప్పుడు కాళ్ళంతా కావడానికి ఇదే కారణం. వీటి వల్ల సార్. ఇలాగే వేస్తాం కదా సార్. ఇలాగే వేస్తాం కదా. ఇదంతా కాళ్ళు. ఇప్పుడు దీంట్లో మోడర్నైజేషన్ రాలేదా? తాగడానికి ఏది పెట్టారు? ఇదే సార్. కొంచెం కన్వర్ట్ అయింది. అయ్యా కైపు ఎక్కడానికి ఎండ కాదండి. ఎండలో కొద్దిగా మారింది. అయ్యా టేస్ట్ మారింది. టేస్ట్ అంటే పులుపు వస్తాం చిన్నది సార్. ఈ ఎండ అన్నీ కాకుండా మార్నింగ్ టైం అదే స్వీట్ గా ఉంటది. అదే మార్నింగ్ స్వీట్ గా ఉంటది. సాయంత్రానికి కొంత ఎండ కొండ ఈటెక్కి కొంత కాకుండా మార్నింగ్ నుంచి వస్తాయి కదా. రాత్రి ప్లెజెంట్ గా ఉంటది. అయ్యా ఎండ ఉంటది. అప్పుడు ఈజీగా ఉంటది. అయ్యా ఇప్పుడు ఇది వస్తుంది. ఓకే.
గుడ్, చాలా బాగుంది. ఇస్తారా ఎక్కడండి? షాపులో ఇచ్చే దీంట్లో ఇస్తారా? దాంట్లో ఇస్తాం సార్. ఇది అక్కడ ఊరికన్నా అట్లా పేసుకుంటాం సార్. ఈ ఆ పాయిలో పోసి ఇస్తాం సార్ తాగిపోయి. ఇచ్చే అక్కడ దీంట్లో దీంతో ఇచ్చి దాంట్లో పోస్తాం సార్. దాంట్లో వస్తా ఇక్కడ నుంచి. అయ్యా ఆకులు వాడుతున్నారు ఇప్పుడు? ఆకులు వాడుతామండి. ఓకే, గుడ్, చాలా సంతోషం. రండి, ఇద్దరు రండి. రా. గుడ్, చాలా సంతోషం. సార్ మా గీత కార్మికులకి కొంత దేశంలో ఉన్న వాళ్ళందరికీ కొంత న్యాయం చేసి పెట్టాలి సార్. చేద్దాం చేద్దాం. అయ్యా. పని మీదనే ఉన్నాం. అయ్యా ఏమేం చేయాలో అందరిని ఆలోచిస్తున్నా. అయ్యా చేతి వృత్తులు, కుల వృత్తులను గౌరవించాలి. అయ్యా గీత కార్మికులకు న్యాయం జరగాలి. అది. ఇప్పటికే షాపుల్లో 10% ఇచ్చాం. అయ్యా ఇంకా ఏం చేయాలని వర్కౌట్